విద్యార్థులకి ఆశీస్సులు. విద్యార్థులు వాళ్ళకి నిజ జీవితంలో ఏర్పడేటువంటి అవసరాలని తీర్చుకునే లక్ష్యంతో భాషని అభివృద్ధి పరిచే క్రమంలో ఇలాంటి ఫామ్స్ని ఇచ్చి ఫిలప్ చేయమంటారు. అంటే మన జీవితంలో ఎన్నో రకాల ఫామ్స్ని ఫిలప్ చేస్తుంటాము. ఇక్కడ ఫిలప్ చేస్తున్నది ఎంఓ లేదా మనీ ఆర్డర్. చూడండి, ఇక్కడ ఫిల్ అవుట్ ద మనీ ఆర్డర్ ఫ్రమ్ గివెన్ బిలో యూజింగ్ ద క్లూస్ దట్ ఫాలో ద ఫామ్. ఈ ఫామ్లో కొన్ని క్లూస్ ఇవ్వబడ్డాయి, వాటిని ఉపయోగించి ఈ ఫామ్ని ఫిలప్ చేయండి అని చెప్తున్నాడు. ఎంఓ అంటే మనీ ఆర్డర్. మన వాళ్లకు కానీ లేదా మనకు అవసరమైన వస్తువును తెప్పించుకోవడానికి కానీ, వాళ్లకు లేదా ఎదుటివాడికి డబ్బు పంపడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఇచ్చిన వసతి. గతంలో ఈ సర్వీస్ లేదా సేవని బాగా ఉపయోగించుకున్నారు. ఈ ఫామ్ని నిశ్చితంగా పరిశీలించండి, అప్పుడు మీకు దీన్ని ఎలా ఫిల్ చేయాలో తెలుస్తుంది. ఎంఓ ఫారాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఇది 6 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్పష్టంగా ఇచ్చాను చూడండి. ఫస్ట్ పార్ట్ పే రూపీస్. ఎంత ఇస్తున్నావు, ఎంత పంపుతున్నావు అక్కడ వర్డ్స్లో రాయాలా, ఆర్యస్ అని చిన్న బాక్స్ ఇచ్చిన చోట అంకెలు వేయాలా. అలానే 2 అంటే ఎవరికి పంపించాలా. పిన్ నెంబర్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్, ఆ ఊరి యొక్క పిన్ నెంబర్. అలానే పంపుతున్న వాడి యొక్క సంతకము, డేటు. అది ఫస్ట్ పార్ట్. రెండవ పార్ట్ ఏంటంటే నీ దగ్గర నుంచి తీసుకుంటున్నది డబ్బులు పోస్ట్ ఆఫీస్ కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి సంతకాలు, ముద్రలు ఉంటాయి. నువ్వు నీ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు, లేదా నువ్వు పంపదలుచుకున్న వాడికి ఎంత ఇవ్వవలసిందిగా అక్కడ నిర్ధారిస్తారు. అలాగే పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మాస్టర్ ఇద్దరి సిగ్నేచర్తో ఆ రెండవ పార్ట్ ఉంటుంది. మూడవ పార్ట్ ఏంటంటే రిసీవ్డ్ రూపీస్. నువ్వు ఎవరికైతే పంపిస్తున్నావో అతనికి ఎన్ని రూపాయలు ముట్టాయో అక్కడ అంకెలు వేసి మరి సిగ్నేచర్ ఆఫ్ ద పేయి అంటే తీసుకున్నవాడు అతని యొక్క సంతకం చేస్తాడంటే నీ మిత్రుడో లేదంటే నీ బంధువో ఎవరో. అలానే అతనికే ముట్టాయి అని వీలైతే సాక్షి సంతకం, ఎందుకంటే ఆ వ్యక్తి పోస్ట్ మ్యాన్కు తెలియనప్పుడు సాక్షి సంతకం తీయించుకుంటాడు. అలానే సిగ్నేచర్ ఆఫ్ పేయింగ్ అఫీషియల్ అంటే డబ్బు ఇస్తున్న అతని యొక్క సంతకం. ఇది మూడో పార్ట్ అవుతుంది. ఇక నాలుగో పార్ట్ అక్నాలెడ్జ్మెంట్ అంటే నువ్వు పంపిన డబ్బు వాడికి చేరింది అని వాడి దగ్గర నుంచి నీకు వచ్చేటువంటి తిరుగుటప్ప. కాబట్టి ఇందులో సెండర్స్ అడ్రస్, నేమ్ అండ్ అడ్రస్ ఉండాలి. అంటే నీకు సంబంధించినటువంటి పేరు, అడ్రస్ ఉంటేనే కదా మరి వాడికి ముట్టినట్టు, వాడికి చేరి వాడి సంతకంతో నీకు కాగితం రావడానికి. కాబట్టి పూర్తి అడ్రస్ని ఇక్కడ ఇవ్వాలి. పిన్ అంటే నువ్వు ఏ ఊళ్ళో ఉంటున్నావో దానికి సంబంధించిన పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇది ఫిల్ చేయడంతో నాలుగో పార్ట్ అయిపోతుంది. ఐదో పార్ట్ ఏంటంటే రిసీవ్డ్ రూపీస్ అని తీసుకున్న వాడి యొక్క సిగ్నేచర్తో నీకు ఈ కాగితం వస్తుంది. కాబట్టి రిసీవ్డ్ రూపీస్ అని ఆ పైకం మొత్తము వేయటమే కాకుండా ఏ తేదీ ఆన్ అంటే డేట్ కూడా వేయాల్సి ఉంటుంది. అలా సిగ్నేచర్ ఆఫ్ ద పేయి తీసుకున్న వాడి యొక్క సంతకం ఉంటుంది. ఆరో పార్ట్గా ఏంటంటే ఇందాక కమ్యూనికేషన్, నువ్వు దేని కొరకు పంపించావో ఆ కమ్యూనికేషన్ అక్కడ రాసి ఉంటుంది. వీలుంటే అతను కూడా ఏదైనా జోడించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మొత్తం భాగము నీకు తిరిగి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎంఓని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎంఓ అంటే మనీ ఆర్డర్. నౌ కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ఇచ్చిన స్టేట్మెంట్స్ని పూర్తి చేయండి. ఇన్ అడిషన్ టు ద సెండర్ ద ఫామ్ హ్యాస్ టు బి సైన్డ్ బై ద. అంటే సెండర్ పంపించేవాడిగా కాకుండా ఈ ఫామ్ మీద ఎవరెవరు సంతకం చేశారు. సమాధానంగా పేయి డబ్బులు పొందినవాడు, పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మాస్టర్, విట్నెస్ అంటే సాక్షి, అండ్ పేయింగ్ అఫీషియల్ అంటే పోస్ట్ మ్యాన్, అక్కడి పోస్ట్ మ్యాన్. ద అక్నాలెడ్జ్మెంట్ సెక్షన్ ఆఫ్ ద ఫామ్ ఈజ్ సెంట్ బ్యాక్ బై ద పోస్ట్ ఆఫీస్ టు ద. అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ని ఎవరికి పంపిస్తారు, సెండర్కి పంపిస్తారు. కాబట్టి ఫస్ట్ డాష్లో సెండర్, ఆఫ్టర్ ద పేయి సైన్స్ ఇట్ అంటే డబ్బు తీసుకున్నవాడు సంతకం చేసిన తర్వాత. కాబట్టి మొదటి డాష్లో సెండర్, తర్వాత పేయి ఆన్సర్లు. మూడో స్టేట్మెంట్ చూస్తే ద స్పేస్ ఫర్ కమ్యూనికేషన్ సెషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అంటే కమ్యూనికేషన్ భాగము దేనికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే
ఇన్ఫర్మేషన్ వాట్ టు డూ విత్ ద మనీ, అంటే ఆ డబ్బుని ఏం చేయాలి, దేని కొరకు ఉపయోగించాలి అనే విషయం కోసం. చిట్ట చివరి సెక్షన్ చూడండి. చిట్ట చివరి క్వశ్చన్, 4th one. The form has 6 sessions. The sender needs to fill out dash sessions and the receiver dash sections. అంటే సెండర్ ఏవేవి ఫిల్ చేయాలా, రిసీవర్ అని డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏవి ఫిల్ చేయాలా. సెండర్ ఫిల్ చేయాల్సింది 1, 6, రిసీవర్ ఫిల్ చేయాల్సింది 4, 5. అవి ఆన్సర్స్ అవుతాయి. కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే మీకే ఈ సమాధానం ఎందుకు అర్థమవుతాయి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు కూడా తెలపండి.